share and subscribe to Vishwasam.in. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. రాబోయే తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమిళిసై ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. తనకు అవకాశం కల్పించాలని అమిత్ షా, మోడీలకి 4-5 నెలల క్రితమే ఆమె విజ్ఞప్తి కూడా చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ గవర్నర్ పదవికి ఆమె రాజీనామా చేశారు. తమిళిసై సొంత రాష్ట్రం తమిళనాడులో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై దూకుడుతో కమలం పార్టీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అన్నాడీఎంకే డీలా పడ్డం, బ్రాహ్మణ ఇతర అగ్రవర్ణాల ఓటర్లు బీజేపీ వైపు చూడడం తమిళనాడులో ప్రధానంగా బీజేపీకి పాజిటివ్ అంశాలు. ఈ ఓటర్ల వలన ఈసారి ఏకంగా 13-14% వరకు ఓట్లు సాధించగలమని మోడీ అండ్ కో అంచనా వేస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం ఆస్తిక నమ్మకాలు అంటే దేవుడు ఉన్నాడని భావించే ప్రజలు, శాంతి భద్రతలు ప్రయారిటీగా ఓటు వేసే వర్గాలు గతంలో జయలలిత వైపు ఉండేవారు. ఆమె మరణం తర్వాత అన్నాడీఎంకే క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. బీజేపీ ఎదగడానికి ఇదే తిరుగులేని అవకాశం. దానికి తోడు దళిత వర్గానికి చెందిన హీరో విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగబోతున్నాడు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే, పాపులారిటీ ఉన్న హీరో విజయ్ ఇద్దరు యాంటీ బీజేపీనే. రాజకీయంగా ఇదో అవకాశమని అన్నామలై అంచనా. అందుకే దూకుడు పెంచి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు కాదు సీట్లు కూడా సాధిస్తామంటున్నారు. అన్నామలై ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో తమిళిసై కూడా బరిలో దిగబోతున్నారు. తమిళిసైకి డాక్టర్ గా తమిళనాడులో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. బీజేపీ నాయకురాలిగా, రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె చాలా మందికి తెలుసు. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలనేది ఆమె ఆలోచన. అదే విషయం తమిళిసై రాజీనామా వెనుకున్న స్టోరీ. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.